క్షయించేది పాపమోచన ఏకాదశి. ఆ పాపమోచన ఏకాదశి గురించి చెప్పుకున్నాం. తర్వాత ఆ యొక్క భగవద్గీతలో లాస్ట్ టైం మనకి 8వ అధ్యాయంలో ఉన్నాం. 4వ శ్లోకం చెప్పారు. ఇప్పుడు కృష్ణ ప్రభు చెప్పారు. మొన్న రేవంత్ ప్రభు, భక్త రేవంత్ మనకి ట్రాన్స్లేషన్ చేశారు. అందరూ మంచిగా చేసిందని అనుకుంటాం, మేమైతే వింటేది. సో ఈరోజు ఇంకొక శ్లోకం చెప్పుకున్నాము. అదే విషయం చెప్తాను ఇక్కడ. ఏకాదశి ఎందుకు 2 రోజులు వస్తుంది ఆ విషయం చెప్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ముదీరహే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాపంకజనాభాయ మహాపంకజమాలినే మహాపంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. సో మనకి ఆల్టర్లో ఎవరెవరు ఉన్నారు? పైన ఆల్టర్లో గౌరవనీత, తర్వాత ఇంకా అసలైన వాళ్ళు మర్చిపోయారు. రాధాకృష్ణ అనొచ్చు లేదా రాధామాధవ్ వాళ్ళ పేరుంది. అది ప్రతిష్ట చేసినటువంటి మాయాపూర్ హెడ్ క్వార్టర్స్, మన ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్, వరల్డ్ హెడ్ క్వార్టర్స్ రాధామాధవ్. తర్వాత ఇంకా లడ్డు గోపాల్ అంటే కృష్ణుడే. ఇంకా గోపాలన్న కృష్ణ. ఇంకా పంచతత్వం ఉన్నారు. ఇంకా నరసింహస్వామి ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎలా నమస్కారం చేయాలో మీకు తెలుసా? చైతన్య మహాప్రభుకి ఎలా నమస్కారం చేస్తాం? ప్రణామ మంత్రం. ప్రణామ మంత్రం ఏంటి? ఓకే, ఆయనకన్నా ముందు ఇంకెవరున్నారు? చైతన్య మహాప్రభు మనం అప్రోచ్ కావాలంటే ఆయనకన్నా ముందు ఎవరు వెలిసి కావాలి మనకి? నిత్యానంద ప్రభు ప్రణామ మంత్రం ఏంటి తెలుసా? ఇప్పుడు చెప్పలేదు, ఇక్కడ లేదు. చెప్పండి. రాగానే మనం ఏం చేసేయాలి? ఫస్ట్ ప్రణామం చేసేటప్పుడు ఎవరు ప్రణామం చెప్పాలి? శిల ప్రభుపాద వారి ప్రణామ మంత్రం చెప్పాలి. ఏంటో తెలుసు కదా? నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిఖినామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య. అయితే మనకి దీక్ష అయి ఉంటే, మనకు ఒక గురువు ఉన్నట్లయితే, ప్రభుపాదులు మనకి సంస్థాన్ని అందరూ కూడా గురువు అన్నమాట, సంస్థాపకాచార్యులు. ఆయనకన్నా ముందు మనం ఎవరైనా సరే ప్రభుపాద నుంచి దీక్ష మనం తీసుకోలేదు కదా. సో కాబట్టి ప్రభుపాద మన గురువా కాదా? ఏం గురువు? దీక్ష గురువులు 4 రకాలు ఉంటారు. 4 రకాలు ఉంటారు. మీ అందరూ ఐడిసి కోర్స్ అండి, ఇస్కాన్ డిసైపుల్ కోర్సు. ఎన్ని రకాలు నా గురువులు? ఎవరు వాళ్ళు? శిక్షా గురువు, దీక్షా గురువు, వర్తమ ప్రదక్ష గురువు, ఇంకా చైత్య గురువు. 4 రకాల గురువులు ఉంటారు. సో ఇక్కడ ప్రభుపాదులు ఏ గురువు మనకి? ఇక్కడ శిక్షా గురువు. తన పుస్తకాల ద్వారా, తన లెక్చర్స్ ద్వారా, సంస్థను స్థాపించడం ద్వారా అందరికీ కూడా 10,000 సంవత్సరాల వరకు కూడా ఆయన శిక్షా గురువు. ఆయన రాశారు, నా పుస్తకాలన్నీ గ్రంథాలు కూడా 10,000 సంవత్సరాలు ఉంటాయని చెప్పారు. సరే, 10,000 సంవత్సరాలు కాబట్టి ఎందుకు కానీ శిక్షా గురువు అంటాం. ఎందుకంటే నీకు దీక్ష ఇవ్వలేదు కదా. దీక్ష అంటే ఏంటి? ఒక గురువు ఈ శిష్యుని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అన్నమాట, ప్రత్యక్షంగా.
సో తీసుకున్న తర్వాత ఆయన పరంపరించారు, గోలోకం వెళ్ళిపోయారు, వేరే విషయం. అసలు దీక్షనే తీసుకోకుండా శిల ప్రభుపాదే నా గురువు అన్నాం అనుకోండి, కుదురుతుందా? ప్రభుపాదు అన్న గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురువారు ఎంత గొప్పవాళ్ళు. భక్తి సిద్ధాంతం, నేను భక్తి సిద్ధాంత సరస్సుని తీసుకుంటాను. ప్రభుపాద ఏ శ్రీ భక్తి వేద స్వామి నాకు అవసరం లేదు, నేను భక్తి సిద్ధాంతాన్ని సరస్సు నుంచి తీసుకుంటాను. ఇంకా అనొచ్చు, అనకన్నా గొప్పవాడు రూపగోస్వామి ఉన్నాడు, చైతన్య మహాప్రభు శిష్యుడు, ఆయన నుంచి నేను తీసుకుంటాను. ఆయన విగ్రహం దగ్గర పోయి నేను ఆయనే నా గురువు అనుకో, ఆయన రూపగోస్వామి మధ్యలో నేను డైరెక్ట్ చైతన్య మహాప్రభు నుంచే తీసుకుంటాను. సో ఆయన మధ్యలో మళ్ళీ డైరెక్ట్గా రాధాకృష్ణ కృష్ణుడి నుంచే తీసుకోవచ్చు అనొచ్చు. సో కాబట్టి ఏమవుతుంది, ఇది డివేట్ అయిపోతుంది. సో కాబట్టి ఇస్కాన్ డిసైపుల్ కోర్సులో ఇదే విషయం చెప్తారు. సో మీకు భూమి మీద ఉన్నటువంటి ప్రత్యక్షంగా, సో మనం ఒక లడ్డు పడబెట్టాము, ఎవరు లేరు ఇక్కడ, ఏం చేస్తాము? చిన్నపిల్లలు పెట్టాము, వాడు తింటాడు లేదా? అది ఇది మంచిదా కాదా, బూజు ఉందా, లేకుంటే ఆఫర్ చేసిందా లేదా, లేకుంటే ఏం ఆలోచించారు కదా. సో మన ప్రవృత్తి ఏంటి ఈ లోకంలో ఏంటి, భోగించాలని. అంటే సో గురువు ప్రత్యక్షంగా ఉన్నాడు అనుకోండి, మన ఇంద్రియాలని నియంత్రించాలా నియంత్రించుకోకూడదు అన్ని చెప్తాడు. ప్రత్యక్షంగా నియంత్రణ జరగదు కదా, గురువు లేకుంటే ఇక్కడ భూలోకంలో మీకు తెలియదు. గురువు ఇన్స్ట్రక్షన్ చెప్తే, సో నేను ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నప్పుడు నేను కూడా ఇలా జపం చేస్తున్నాను, కానీ హాస్టల్లో మన కోసం వండరు కదా, సపరేట్గా వెళ్ళిపోయి వేస్తారు, వెజిటేరియన్ తిన్నా కూడా. సో మా గురువు గారికి నా కంప్లైంట్ రాశాను, ఇదిగో నా సమస్య ఇది, వెళ్ళిపోయి వేస్తున్నారు, మరి నేనేం చేయాలి? సో ఆయన ఏమిచ్చారంటే ఆన్సరు, ఇఫ్ యు ఆర్ డిటర్మైన్డ్ టు టేక్ ఓన్లీ కృష్ణ ప్రసాదం, అంటే మీరు కృష్ణ ప్రసాదాన్నే తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే మీ సమస్యకి పరిష్కారం అవుతుంది. సో అది కృష్ణ ప్రసాదం కాదు కాబట్టి, సరే మనం హోటల్లో కానీ ఎమర్జెన్సీలో ఎప్పుడైనా తిన్నా కూడా అందులో ఉల్లిపాయ కూడా ఉంది, కానీ అది కూడా మనం హరే కృష్ణ అని చెప్పి తీసుకోవడానికి లేదు కాబట్టి, సో మనం ఖచ్చితంగా వండుకోవాలి, నైవేద్యం పెట్టుకొని తీసుకోవాలి. సో కాబట్టి మనం ఆ డిటర్మినేషన్ సంకల్పం. సో అప్పుడు మనం ఆలోచిస్తాం, గురువు నీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. లేదా ఒక ఉన్నత స్థాయిలో నువ్వు కృష్ణుని ప్రార్థన చేస్తే కృష్ణుడు నీకు రెస్పాన్స్ అవుతావు. కృష్ణుడు కూడా గురువే, ఏ రూపంలో మనకి చైత్య గురువు అంటారు. కృష్ణుడు మన హృదయంలో ఉన్నారు. ఫస్ట్ టైం సిగరెట్ తాగినాం అనుకోండి, ఏమంటుంది తల్లిదండ్రులు చూస్తే, బుద్ధి దారిని ఎక్కడ ఉన్నావు ఏంటి, మన కుటుంబం ఏంటి, మన పరువు తీసేస్తారు, ఇట్లా చేస్తారు, 4 సార్లు దండిస్తారు, లేకుంటే 1 పడతారు, లేకుంటే దండిస్తారు. తాగాడు 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు దండిస్తారా సిగరెట్? వాడు ఫస్ట్ సిగరెట్ తీస్తాడు, మళ్ళీ కూర్చున్నాడు, వీడి కర్మ వీడి దాంట్లో పెట్టారు. అట్లే మనం అంతకాలంగా కృష్ణుడు మనకి ఇన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నాడు, అన్ని మంచిగా ధర్మాన్ని పాటించాలి, భక్తిని చేయాలి, శరణాగతి కావాలి, మనం వినకుండా వస్తున్నాం. ఇప్పుడేంటి కృష్ణుడు వదిలిపెట్టేసి వాడి కర్మ వాడాలి మంచి. సో కాబట్టి మనకి ఇక్కడ భూలోకంలో గురువు అలా కాదన్నమాట, మనకి ప్రత్యక్ష గురువు ఉంటే అట్లాగా పరమాత్మ రూపంలో ఆయన కావాలంటే శాంక్షన్ చేస్తారు. పిల్లవాడు ఏలు పెడతా ఫ్యాన్లో ఏలు పెడతా అంటున్నాడు, అది మంచిది కాదు బాబు, చేయగలుగుతుంది అని చెప్తాడు. దాన్ని 4 సార్లు చెప్తాడు, 40 సార్లు చెప్తాడు. ఈ కర్మ అనేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టమంటాడు, లేకుంటే అగ్గి పట్టుకుంటా అంటే వాడు. సరే మీ ఇష్టం కాదు, అయ్యో అని వాడేస్తుంది. సో అట్లనే మనం పరమాత్మకి ఇది కావాలి, ఇది చేయాలంటే అది ధర్మమైన కూడా పర్మిషన్ ఇస్తాడు, ఎందుకంటే నువ్వు వింటలేదు, మొరపెడుతున్నావు. సో కానీ ప్రత్యక్షంగా ఉన్నటువంటి గురువు అలా కాదు. సో ఆయన ఎప్పటికి కూడా పర్మిషన్. సో కాబట్టి పరమాత్మ మీకు మోసం చేసేటువంటి అవకాశం ఉంది, అంటే మీరు మోసపోయేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే మీకు క్లారిటీ లేదు కాబట్టి. అర్థమైందా? సో నాకు పరమాత్మ చెప్పిండు, కృష్ణుడు చెప్పేసి నేను చేసిన అని కాదు కదా. సో అలాంటి చెప్పినట్టు గ్యారెంటీ ప్రూఫ్ కాదు. సో చాలాసార్లు కృష్ణుడు కళల రూపంలో అనేక రివీల్ చేస్తూ ఉంటారు. సో కానీ మనము గురువు అలాగా ప్రత్యక్షంగా ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. మరి గురువు ఏం చెప్తాడు, ఇష్టం వచ్చింది చెప్తారా? ఎవరిని గురువు అంటాం? మరి ఎవరైతే శాస్త్రం చెప్తారో వాళ్ళు. సో కాబట్టి మనం ఇస్కాన్లోకి వచ్చినప్పుడు మొదట ప్రణామం ఎవరు చేయాలంటే, మనకు ఆల్రెడీ దీక్ష తీసుకుంటే మన గురువు ప్రణామం చెప్పి, సో తర్వాత శ్రీల ప్రభుపాలు వాళ్ళ గురువు అయినటువంటి మన గురువు అట్లా గురు పరంపరలో నెక్స్ట్ ఎవరు ఉంటే మరి ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు కాబట్టి, ఒకరిద్దరే ఉంటున్నారు కాబట్టి ప్రభుపాలు ఇమీడియట్ గురువు కాబట్టి మనకి. సో మన గురువులు కాబట్టి ఆ విధంగా ప్రభుపాల ప్రణామం ఉంటుంది. ఇంకా చెప్పగలిగితే 1-2 ఎక్స్ట్రా చెప్పచ్చు, బట్ అంత తర్వాత మళ్ళీ ఎవరున్నారు ఆర్డర్లో నిత్యానంద ప్రభు ఉన్నారు. సో కాబట్టి నిత్యానంద ప్రభు కృపలైతే మనం చైతన్య మహాప్రభు కృపని ఆశించాం. కాబట్టి ఈరోజు నిత్యానంద ప్రభు యొక్క ప్రణామంతో నేర్చుకున్నాము. సో
చెప్పండి. నిత్యానంద నమస్తుభ్యం ప్రేమానంద ప్రదాయినే కలో కల్మషనాశాయ జ్ఞానవాపతయే నమః. నిత్యానంద నమస్తుభ్యం ప్రేమానంద ప్రదాయినే కలో కల్మషనాశాయ జ్ఞానవాపతయే నమః. నిత్యానంద నమస్తుభ్యం నిత్యానంద నమస్తుభ్యం ప్రేమానంద ప్రదాయినే కలో కల్మషనాశాయ జ్ఞానవాపతయే నమః. చూడకుండా వచ్చిందా? సరే చూసాను చెప్పండి. నిత్యానంద నమస్తుభ్యం నిత్యానంద నమస్తుభ్యం ప్రేమానంద ప్రదాయినే కలౌ కల్మషనాశాయ జ్ఞానవాపతయే నమః. నిత్యానంద సమస్తుభ్యం నిత్యానంద నమస్తుభ్యం ప్రేమానంద ప్రదాయినే కల్మషనాశాయ జ్ఞానవాపతయే నమః. ఓకే, దీని మీనింగ్ అర్థమవుతుందా మీకు? ఈజీగానే ఉంది కదా. నిత్యానంద నమస్తుభ్యం ఎవరికి నమస్కారం చేస్తున్నాం? నిత్యానంద ప్రభుకి చేస్తున్నాం. తర్వాత ఏం చేశాడు ఆయన చెప్తున్నారు. ప్రేమానంద ప్రదాయిని, ఆయన అందరికి ఏమిస్తున్నారు? ప్రేమానందాన్ని ఇస్తున్నారు. ప్రేమానంద ప్రదాయిని సింపుల్ గా. కలో కల్మష నాశాయ, కలియుగంలో ఏముంటాయి? కల్మషాలు. ఆ యొక్క కలియుగం యొక్క కల్మషాన్ని నాశనం చేసిన వాడు అని అర్థం. కలో కల్మష నాశాయ. ఇంకా జాహ్నావ పతయే నమః. పతి అంటే ఎవరు? భర్త. ఎవరి భర్త ఆయన? జాహ్నావి భర్త. సో నిత్యానంద ప్రభుకి ఇద్దరు భార్యలు ఉంటారు. ఎవరు? ఒక భార్య పేరేంటి? జాహ్నావి. సో జాహ్నావి అంటే ఎవరు? ఇంకొక మీనింగ్ ఏంటి? జాహ్నావి అంటే గంగా. మనం సాయంత్రం గౌరహారతి పడతాం. జయో జయో గౌరా చాందే ఆరాతిక శోభా జాహ్నావి తాటవని జగమనలో. జాహ్నావి తటవని అంటే మాయపూర్ ఏదైతే ఉందో అది ఆ యొక్క గంగా తటం మీద ఉంది. గంగాదేవికి జాహ్నావి జహ్ను ముని నుంచి వచ్చినటువంటిది కాబట్టి జాహ్నావి అని కూడా పేరు. జాహ్నావి తటావని జగమనలో. అక్కడ హారతి జరుగుతుందని అక్కడ అందులో వస్తున్నాము. భక్తి నోట అక్కడ వస్తాము. సో ఇంకొక భార్య పేరు వసుధ. అఫ్కోర్స్ మనకి బలరాముని భార్య పేరు ఎవరు? ఒకరు వారుణి, ఇంకొకరు రోహిణి, వరుణి. సో ఇక్కడ జాహ్నావి, వసుధ. సో వీళ్ళన్నమాట వాళ్ళే ఇక్కడ అప్పీల్ అయ్యారు. సో వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అన్నమాట. నిత్యానంద విష్ణు అవతారం. సో మన సంప్రదాయంలో జాహ్నవి మాత గురించి తెలుసా మీ అందరికీ? నిత్యానంద ప్రభు తర్వాత నెక్స్ట్ గురువు జాహ్నవి మాత. మనకి ఫీమేల్ దీక్షా గురువు అని ఇస్కాన్ పెద్ద డిస్కషన్స్ అవుతుంటారు. గురువు ఎవరు కావచ్చు అనేటువంటి దాని మీద జీబీసీ మీటింగ్స్ పెట్టి అన్ని చోట్ల మీటింగ్స్ పెట్టి చేస్తున్నారు. సో ఫైటింగ్స్ నడుస్తుంటాయి. నేను కూడా గురువునే అని కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. ఓకే, సో మరి గురువు కావచ్చా లేదా? ఎవరైనా గురువు కావచ్చా? అసలు గురువు అంటే డెఫినేషన్ ఏంటి? ఎవరు గురువు? ఈ కృష్ణ తత్వవేత్త సెయి గురువు. ఎవరైతే కృష్ణ తత్వాన్ని తెలుసుకున్నారో వాడి గురువు. ఓకే, ఈ కృష్ణ తత్వవేత్త సెయి గురువు. కిబా విప్ర కిబాన్యాసి శూద్ర కెనోనాయ్ ఏయి కృష్ణ తత్వవేత్త సెయి గురువు. కిబా విప్ర ఆయన విప్రుడు అయి ఉండొచ్చు. కిబా న్యాసి సన్యాసి అయి ఉండొచ్చు. కిబా విప్ర న్యాసి. శూద్ర కెనోనాయ్ శూద్రుడు అయి ఉండొచ్చు. ఎవరైనా కావచ్చు.
అంటే భౌతికమైనటువంటి డెసిగ్నేషన్ ఆయన బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు, సన్యాసి అయి ఉండొచ్చు, లేదా శూద్రుడు అయి ఉండొచ్చు, లేదా శూద్ర కుటుంబంలో జన్మించి ఉండొచ్చు. సో కిబావిప్ర కిబాన్యాసి శూద్ర కేనునాయ్ ఏయి కృష్ణ తత్వవేత్త సెయి గురువు హాయ్ చైతన్య చరితామృతిలో చెప్తున్నారు. ఎవరైతే కృష్ణ తత్వం తెలుసుకున్నారో వాళ్ళు గురువు అన్నమాట. ఓకే, సో లాయర్ ఎవరంటే ఎవరు? ఎవరైతే యూపీ ఎగ్జామ్ పాస్ అవుతారో, లా బార్ ఎగ్జామ్ ఉంటుందా, బార్ అంటారా, లా. నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎవరంటే ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో అట్లనే ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. గురువు అంటే క్వాలిఫికేషన్. ఏ కృష్ణ తత్వవేత్త సేయి గురువు అని. మరి మాతాజీ ఎందుకు కాకూడదు గురువు? కావు సార్, మీరందరూ ఓటేస్తారా? అక్కడ జీబీసీలో మీటింగ్ పెడతారు అనమాట. అందరూ ఓట్లు వేస్తారు, ఓట్లు వేసి దాన్ని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికైతే పాస్ కాలేదు బిల్లు. మరి వైజాగ్లో ఆమె ట్రై చేశారు, కాలేదు. గురువు ఇస్కాన్ అనుమతి. గురువు అంటే దీక్ష గురువు. ఆమె అంటే గురువు అంటే అలా చెప్పిన వాళ్ళు కూడా గురువులే. శిక్షా గురువు ఎవరైనా కావచ్చు. తల్లే మొదటి గురువు. యాక్చువల్గా ప్రతి బిడ్డకి తల్లి తండ్రి తర్వాతనే గురువు, తర్వాత దైవం. తల్లిదండ్రులే మొదటి గురువులు అనమాట యాక్చువల్గా. సో అట్లనే ఎవరైతే మనం బోధిస్తారో అందరూ గురువు. అయితే జాహ్నవమాత ఎట్లయింది మరి గురువు? ఇక్కడ ఇస్కాన్లో ఎందుకు అనుమతించట్లేదు? ఏ సంప్రదాయంలో కూడా లేదు, శ్రీ సంప్రదాయంలో కానీ ఇతర సంప్రదాయాలు. మళ్ళీ అలా గురువులు అయిపోతే మళ్ళీ ఇస్కాన్ డివేట్ అయిపోయింది. ఇస్కాన్ని మళ్ళీ వస్తాయి కదా, టాక్స్ వస్తాయి కదా సమాజం. మరి జాహ్నవమాత ఎలా అయింది? ఆమె సాధారణ జీవే, సాధారణ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అని. జాహ్నవి అన్నారా ప్రభుజీ? జాహ్నవ జాహ్నవ అంటే ఇక్కడ సంస్కృతంలో జాహ్నవపతి, ఇక్కడ వర్డ్స్ వస్తుంది. జాహ్నవి ఆమె పేరు మామూలుగా అయితే జాహ్నవి. జాహ్నవి, కానీ ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్లో జాహ్నవపతి అయిన. ఎవరి పతి అంటే జాహ్నవపతి. సో కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే జాహ్నవి మాత సాధారణ స్త్రీ కాదన్నమాట. ఉదాహరణకి గోదాదేవి ఉంది, ఆమె సాధారణ స్త్రీ అయినా జీవ్య, ఆమె లక్ష్మీదేవి, భూదేవి. కానీ ఇక్కడ యాక్టింగ్ మాత్రం ఒక సాధారణ స్త్రీ లాగా. ఆమె ఒక తల్లి గర్భం నుంచి జన్మించలేదు కదా. అయ్యో నిజం అంటే ఒక ఎక్కడ భూమిలో దొరికింది. సీతాదేవి ఎలా దొరికిందో, రాధారాణి ఎలా దొరికిందో, అట్లనే ఆమె లీలలు కూడా అలా ఉన్నాయి. అంటే వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ ఒక్క దాంట్లోనే కాదు ప్రూవ్ అయ్యాయి. సో ఓవరాల్ సిమ్టమ్స్ అన్ని. సో అలా కృష్ణుడు ఆ యొక్క ఆమె వేసుకున్నటువంటి మాలలు ధరించేవాడు. అన్ని కూడా శ్రీరంగంలో లీలల నుంచి మనం వింటాం కదా. సో అట్లనే మనం ఏంటంటే ఇమిటేట్ చేయకూడదు ఏదైనా. ఆ జాహ్నవి మాత అయింది కదా, నేను కూడా గురువు అయిపోతాను. అర్హత ఉంటే ఎవరైనా గురువు కావచ్చు. సో ఈ కృష్ణ తత్వవేత్త సేయి గురువు గారు. ఓకే, మనం దాని గురించి ఎక్కువ డిస్కషన్ కాదు, జస్ట్ పాయింట్ చెప్తున్నాను. సో కాబట్టి ఆ విధంగా ఎవరైతే అర్హత కలిగిన వ్యక్తులు, ఎవరైతే త్రిగుణాల నుంచి బయటపడ్డారో వాళ్ళు గురువు కావచ్చు. అవన్నీ కూడా ఓకే. సో కాబట్టి మనం ఇస్కాన్లో ఫస్ట్ ఎవరికి నమస్కారం చేయాలి? వచ్చిన తర్వాత ప్రభుపాద, తర్వాత మన గురువు ఉంటే గురువు, తర్వాత ప్రభుపాద, తర్వాత నిత్యానంద. నిత్యానంద ప్రభు ప్రణామంత్రం ఎవరు చెప్తారు? చూడకుండా చెప్పండి, ట్రై. నిత్యానంద నమస్తుభ్యం. ఓకే, ఏం చేశాడు ఆయన? పరమానంద ప్రేమానంద ప్రదాయినే కలౌ కల్మషనాశాయ జాహ్నవ పతయే నమః. జాహ్నవపతికి నమస్కారం. సో వెరీ గుడ్. ఒక ట్రై చేశాను. ఇంకా చెప్పండి, ట్రై చేయండి. సింపుల్. సో కాబట్టి మీరు నిత్యానంద ప్రభు ప్రణామం చేయటం వచ్చినట్లయితే సార్ మీ జీవితం ధన్యవాదాలు. ఎందుకంటే నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభులాగా హార్డ్ కాదు. ఆయన ప్రేమని ఇవ్వడు, కొద్దిగా అర్హత చూస్తారు. మనం ఎగ్జామ్లో కూర్చోకుండా, ఎగ్జామ్ రాయకుండా పాస్ చేయరు కదా అంతేగా. సో మనము ఎగ్జామ్ పోయి కూర్చొని మన బెస్ట్, అంటే మనకి ఎంత కెపాసిటీ అంత పెడితే అప్పుడు చైతన్య మహాప్రభు జడ్జిమెంట్ ఇస్తారనమాట. ఒక మెరిసి కొద్దిగా చూస్తారు. కానీ నిత్యానంద ప్రభు అలాగా నువ్వు పోయి కూర్చుంటే ఆడ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ వేస్తే సార్ నేను పాస్ చేస్తాను నిత్యానంద. సో మనకి పోయి హాల్ టికెట్ మాయపూర్ పోయి ప్రేమను తెచ్చుకునేటువంటి కెపాసిటీ మనకి లేదు. లేకుంటే మనం ప్రాక్టీస్ 16 రౌండ్లు అన్నారు కదా, కనీసం తిప్పుదామంటే కూడా మనకి ఉండదన్నమాట. సో కాబట్టి
అది కూడా చేయలేని వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు, నిత్యానంద ప్రభు దగ్గరికి పోకుండా ఉంటున్నారు. కాబట్టి సో నితాయ్ భోలిలో నమ్ముకే మధ్యలో సంసార సుఖే, నిత్యానంద ప్రభు నేమో తీసుకోకుండా మధ్యలో ఈ లోకంలో సంసార సుఖాన్ని పొందాలని ఈ యొక్క జీవులందరూ కూడా తగ్గిస్తూ ఉంటారు అన్నమాట. సో కాబట్టి అలా పోని వాళ్ళ కోసం ఏం చేశారు, ప్రభుపాదులు ఏం చేశారు, వాళ్ళ ఊరికి వాళ్ళ దేశానికే వెళ్ళారు. ప్రభుపాదులు ఇంకా దగ్గరికి వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. సో గురువు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వస్తున్నారు కలియుగం. సో ప్రభుపాదులు అమెరికా పోకుంటే, ప్రభుపాదులు వారు ఇస్కాన్ స్థాపించుకుంటే మనం ఎవరు తీసుకునే వాళ్ళమా, నిత్యానంద ప్రభు గురించి తెలుసుకునే వాళ్ళమా, చైతన్య మహాప్రభు తెలుసుకునే వాళ్ళమా, రాధాకృష్ణ గురించి తెలుసుకునే వాళ్ళమా, జగన్నాథ్ గురించి తెలుసుకునే వాళ్ళమా? ఎప్పుడన్నా ఏదైనా కోరిక వస్తే ఇలా పాస్ కావాలని అప్పుడు తిరుపతిలో జగన్నాథ్పూర్ బృందావనం పోయేస్తాం అనుకుంటాం తప్ప బై ఛాన్స్ అది. ఎన్ని ఛాన్స్ ఉంటే మనం చాలా రేర్ అన్నమాట. సో కాబట్టి మనకి ఇప్పుడు ఈ గ్లోరీస్ తెలుసుకోవటం వల్ల నిత్యానంద ప్రభు ఎలాంటి వ్యక్తి అంటే, జగాయ్ మదాయ్ అయినటువంటి ఇద్దరు బ్రాహ్మణులు సో మాయపూర్లో వాళ్ళు సో ఆయన్ని కొడతారనమాట. ఎవరు కొడతారు వాళ్ళిద్దరు, జగాయ మదాయ కొడతాడు. జగాయ ఏం చేస్తాడు, సో నిత్యానంద ప్రభుని ఆ యొక్క కుండ పెంకు తీసుకొని తీసేస్తారు, కొడితే అక్కడ రక్తం వస్తుంది. అప్పుడు సో చైతన్య మహాప్రభు ఏం చెప్పాడంటే, మనందరం కూడా ఎంతో సహనంతో ఉండి హరినామం చేయాలి, ఎవరిని ఏమనకుండా. చెట్టుకి కొడితే ఏం చేస్తుంది, చెట్టు నువ్వు నన్ను కొట్టిందంటదా పండు ఇస్తుంది, అందుకన్నా లేకుంటే కాము ఉంటుంది. సో అలా చైతన్య మహాప్రభు ఏమన్నాడు, తృణాద విసునిచేన తరోరీవ సహిష్ణ అమానిన మానదేన కీర్తనీయ సదాహ. ఆ భావంలో ఎవడేమనుకున్నా ఎవడ కొట్టినా కూడా మనం హరే కృష్ణ చేస్తుండాలి అంటే. సో హరిదాస్ ఠాకూర్ని అలా 22 మార్కెట్ ప్లేస్లో చంపాలని కొట్టడానికి ట్రై చేస్తాడు. హరిదాస్ ఠాకూర్ అంటే, నా ప్రాణం పైన నేను హరినామాన్ని వదలని అంటాను. సో ఆయన కొడతా ఉంటే ఆయన హరే కృష్ణ అంటూనే ఉన్నాడు. సో ఆ కొరడా దెబ్బలన్నీ కృష్ణుడు తీసుకుంటాడు అన్నమాట. సో మనం చూస్తాం కదా వేరే లీలల్లో కూడా చూసాం. సో ఆయనకు ఒక దెబ్బ కొడతా ఉంటే ఏం కదా, ఈయనేది చనిపోవట్లేదని వాళ్ళు పిచ్చెక్కుతుంది. వాళ్ళు అయ్యా నువ్వు చావుకుంటే ఇప్పుడు మమ్మల్ని చంపేస్తారు రాజుగారు అంటే, సరే నేను చనిపోతాను అనేసి ఆయన ఏం చేస్తే చనిపోయే ట్రాక్ చేసి ఆయన తీసిపోయి నీళ్ళల్లో పడేస్తారు. సో ఆ తర్వాత ఆయనకు సేపు ఆగి అడిపోయి వేరే చోటుకి వెళ్ళిపోతారు. సో అలా ఏంటంటే ఇక్కడ ఆ నిత్యానంద ప్రభు కొట్టినా సరే, జగాయి నువ్వు నన్ను కొట్టినావు కానీ నువ్వు ఇప్పటికైనా హరే కృష్ణ చెప్పండి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతుంది, కానీ కొడితే ఏంటి అనేది, నన్ను ఎందుకు కొట్టినా ఇంకొక ఇంకోటి తీసుకోకుండా రియాక్షన్ కావట్లే, హరినామం చెప్పండి అంటే నన్ను ఇంకా ప్రాధాన్యపడుతుంటే మమ్మల్ని రక్తం వస్తున్నా కూడా అనేసి. అప్పుడు చైతన్య మహాప్రభు తెలుస్తుంది ఆల్రెడీ. చైతన్య మహాప్రభుకి ఇన్ఫర్మేషన్ పోతే ఆయన అలా చెప్పిన వ్యక్తి కూడా తనకేదన్నా చేస్తే ఆయన ఏమంటారు, కానీ తన భక్తులకి ఏదన్నా అపరాధం జరిగినట్లయితే హాని జరిగితే ఆయన ఊరుకోగలరు. ఇమీడియట్గా సుదర్శన్ పిలుస్తారు. సో వచ్చేసి సుదర్శన్ పిలిస్తే, స్వామి నువ్వు ఇట్లా సుదర్శన్ పిలిచి చంపాలంటే కలియుగంలో అక్కడ కూడా ఉన్నాడు. సో కాబట్టి మీరు ఇంకా దయ చూపించాలి, వాళ్ళని ఉద్ధరించండి, క్షమించండి అంటే. సో అప్పుడు సో నిత్యానంద ప్రభు చెప్తున్నాడు కాబట్టి మిమ్మల్ని క్షమిస్తాను, ఫస్ట్ ఆయన క్షమిస్తే నేను క్షమిస్తానంటే అప్పుడు సో వాళ్ళు ఏం చేస్తారు, నిత్యానంద ప్రభు యొక్క పాదాల మీద పడితే అప్పుడు నిత్యానంద ప్రభు మీరు హరినామం చేయండి అన్నప్పుడు అప్పుడు చైతన్య మహాప్రభు కూడా వాళ్ళని క్షమిస్తారు. క్షమించి కౌగిలించుకుంటే ఇమీడియట్గా ఆ యొక్క జగాయి మదాల యొక్క పాపమంతా కూడా చైతన్య మహాప్రభు అంటుకొని ఇమీడియట్గా ఆయన నల్లగా అయిపోతాడు. చైతన్య మహాప్రభు తెల్లగా ఉన్న వ్యక్తి అఫ్కోర్స్ ఫ్యూ సెకండ్స్ అది ఉంటుంది. సో ఆ లీలలో అలా మనకి వర్ణన వస్తుంది. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు ఏంటంటే ఇంకా మోర్ మెర్సిఫుల్ అనమాట చైతన్య మహాప్రభు. సో కాబట్టి మనకి నిత్యానంద ప్రభు యొక్క నామము ద్వారా ఆయన ప్రణామం చేయడం ద్వారా మనకి చైతన్య మహాప్రభు దొరికిపోతాడు. అర్థమవుతుందా? చైతన్య మహాప్రభు దొరకటం కష్టం. సో చైతన్య మహాప్రభు ప్రణామంతో ఎవరు తెలుసు చెప్పండి గట్టి చెప్పండి, మంచి చెప్పండి. ఒక్కొక్క సెంటెన్స్. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. మనకి ఈ యొక్క భజన మాలిక అనే గ్రంథాలు అన్ని చోట్ల ఉంటాయి అన్నమాట. చైతన్య మహాప్రభు నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ. సో నమో మహావదన్యాయ అంటే ఎలాంటి దయ లేకుంటే ఔదాతృత్వం లేదా దానం చేసేవాడంటే చైతన్య మహాప్రభు మహాదాని అని అనమాట. మహాదాని అంటే సో తనకు ఉన్నటువంటిది అంతా ఇచ్చేవాడు. అంటే
చైతన్య మహాప్రభు భగవంతుడు మనకు ముక్తి కావాలంటే చిటికలో ఇస్తాడు, కానీ భక్తిని ఇవ్వడు. ముక్తిం దదాతి నా కరిషిషిత్ అని అంటారు. అంటే ముక్తిని ఈజీగా అయితే ఇచ్చేస్తాడు, ధర్మ అర్థ కామ మోక్షం ఏది కావాలన్నా ఇస్తాడు, కానీ భక్తిని ఇవ్వడు అనమాట. ఎందుకు భక్తిని ఇవ్వడు? భక్తిని ఇస్తే ఆయనే భక్తుల యొక్క కంట్రోల్లోకి అయిపోతుంది. అంటే ఏంటది? రిమోట్ మన చేతిలో. యశోదమాత రిమోట్ పెట్టుకొని కృష్ణ కూర్చో అంటే కూర్చో అట్లా. సో కాబట్టి గోపికలు ఆ స్థితిలో ఉంటారు అనమాట. సో అఫ్కోర్స్ మనం అది ఇమిటేట్ కాకూడదు, సిద్ధాంతం చెప్పుకున్నాము, ఇమిటేట్ చేయకూడదు. సో కాబట్టి భక్తిని ఇవ్వడు ఆయన. సో కాబట్టి చైతన్య మహాప్రభు ఏమిచ్చారంట? నమో మహావదన్య అంటే ఎప్పుడు ఇవ్వనటువంటిది, సాధారణంగా ఇవ్వనటువంటిది గొప్ప దాని అనమాట. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. ఆయన ఏం చేశాడు? కృష్ణ ప్రేమని ఇస్తున్నాడు అనమాట. ఓకే, నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. ఎవరిస్తారు? ఎవరు ఇవ్వగలుగుతారు? ₹1 నేను ఇవ్వగలుగుతానా? శ్రీజీవ్ దాస్ ₹1 ఇస్తాడు ఈశ్వర ప్రభుకి? ఇవ్వలేదు. నా దగ్గర 1 ఉంటే నేను ఇస్తాను. నాకు 10 కోట్లు ఇస్తే 2 కోట్లు ఇవ్వగలుగుతాను నేను, నాకు ఉంటే. సో కాబట్టి కృష్ణ ప్రేమ ఎవరు ఇవ్వగలుగుతారు? మరి కృష్ణ ప్రేమ అంటే కృష్ణుడే ఇవ్వగలుగుతారు, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేరు కదా. సో కాబట్టి ఆయన కృష్ణుడే, కాబట్టి కృష్ణ ప్రేమ ఇవ్వగలుగుతున్నారు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. ఆయన ఏం చేశాడంట? కృష్ణ ప్రేమను ఇచ్చారట. ఎవరిస్తారు? కృష్ణాయ కృష్ణ చైతన్య నామని. ఈ కృష్ణుడే కానీ చైతన్య మహాప్రభు, చైతన్య నామని, చైతన్య మహాప్రభు యొక్క నామంలో రూపంలో ఇస్తున్నారు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామని గౌరత్విషయ నమః. ఆ కృష్ణుడు ఏ విధంగా వచ్చాడంట? గౌరవర్ణంలో, అంటే నల్లగా లేకుండా తెల్లగా, మోల్టెన్ గోల్డెన్ అంటారు. సో ఆ విధంగా బంగారు చేయలో ఉన్నటువంటి రూపంలో ఆయన చైతన్య మహాప్రభుగా ఈ యొక్క కృష్ణ ప్రేమని ఇచ్చారని చెప్పి. సో కాబట్టి మనం రాగానే నిత్యానంద ప్రభు ప్రణామం చెప్పాలి. నిత్యానంద నమస్తుభ్యం ప్రేమానంద ప్రదాయినే కలౌ కల్మషనాశాయ తర్వాత నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామని గౌరత్విషయ. సో నెక్స్ట్ ఎవరున్నారు లైన్లో? కృష్ణుడు ఉన్నాడు, రాధామాధవ్ ఉన్నారు కాబట్టి కృష్ణుడు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ కృష్ణుడు ప్రణామంత్రం ఏంటి? హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. కృష్ణాన్ని మొదలుపెట్టి రాధాకాంత నమస్కారం నమోస్తుతే. సో ఇన్ని విశేషణాలు యాడ్ చేశారు. హే కృష్ణ కరుణా సింధు, ఆయన ఎలాంటి కరుణ కలిగి ఉన్నాడు? ఓషన్ ఆఫ్ మెర్సీ. సింధు అంటే సముద్రం. ఎంత మెర్సీ ఉందంట కృష్ణ దగ్గర మనం తీసుకోలేమన్నమాట. హే కృష్ణ కరుణా సింధు. సో సముద్రంలో నీళ్ళు ఉంటాయి, మనం తాగలుగుతామా? దప్పిక అవుతుంది, తాగలుగుతామా? సో కృష్ణుడి యొక్క కరుణ అలాంటిది. సో మరి ఎట్లా తాగలుగుతాం? మరి నీళ్లు దప్పిక అయితే ఎలా దిగుతుంది? దప్పిక కాదండి, దప్పిక అవుతుంది, నీళ్ళు ఎదురుగా ఉన్నాయి, ఎలా దప్పిక తీరాలి? ఏం చేయాలి? అక్కడ సెలవు తీసుకొని తీయాలి, తాగాలి. ఆ సెలవు తీస్తే అది కూడా ఒప్పుకునే ఉంటుంది పక్కన. ఇంకా ఏం చేయాలి? కృష్ణుడు ఏం చేశాడు? దానికోసం మనకి ప్రకృతి ఏం చేసింది? సూర్యుడిని ఏర్పాటు చేశాడు. సూర్యుడు ఏం చేయాలి? ఎండ ద్వారా, ఆవిరి ద్వారా దాన్ని మేఘావృతం చేయాలి. ఆ మేఘాలు వర్షించి నదుల రూపంలో, వర్షం రూపంలో, చిరుమల రూపంలో, చెరువుల రూపంలో భూమి అబ్జర్వ్ చేసుకుని ఆవిస్తుంది. సో కాబట్టి కృష్ణ ఏ కృష్ణ కరుణాసింధు, కరుణాసింధు ఉన్నప్పుడు కూడా ఆయన మెరిసిని మనం యాక్సెప్ట్ చేయగలుగుతామా? డైరెక్ట్గా ఒక 3 బిందువులే తీసుకోగలుగుతాం. ఓం కేశవాయ నమః అనగానే నాకు దారు ఈ పని నేను రాలేను అనుకుంటాం. సో కాబట్టి కృష్ణుడి కరుణ మనం డైరెక్ట్ పొందలేము. సో ఏ విధంగా వస్తుంది? పొద్దున్నే వాడతాం కదా మనం, సంసార ధావ నరళీలోక ప్రణయ కారుణ్య గణగణాత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణనవశ వందే గురౌ శ్రీచరణరవిందం. సంసార దావానల. ఈ సంసారం అంట ఎలా ఉంటుందంట? దావానలం అంటే అడవిలో అగ్ని ఎవరు పెట్టరు, ఆ కట్టెలే బొంగులు కొట్టుకొని ఆటోమేటిక్గా అగ్ని పడుతుంది.
ఈ యొక్క మనం ఎవరు భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, సమాజంలో ఒక కుటుంబం ఇంకో కుటుంబం, ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ, ఒక విలేజ్ ఇంకొక విలేజ్ మధ్య ఎవరు గొడవ పెట్టాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా కలియుగంలో రాసుకుంటాయి, ఎవరు పెట్టుకోవాలనే రాసుకుంటాయి అన్నమాట. అలాంటి పరిస్థితి కలియుగం. సో కాబట్టి అలాంటిది లేకుంటే